హలో అండి, నమస్తే. నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట. ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి. ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేకుండా బరువు తగ్గాలనుకునే వారి కోసం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందరూ తినచ్చండి, పిల్లల నుంచి పెద్దల వరకు. ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. నల్ల శనగలతో ప్రిపేర్ చేస్తున్నాను. దీంట్లో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. 1 కప్పు నల్ల శనగలను తీసుకోవాలి. పొట్టు ఉన్న శనగలను తీసుకుని వాటర్ వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. మనం ఏదైనా సరే 2-3 సార్లు శుభ్రంగా నానబెట్టే ముందే కడుక్కోవాలి. అవి నిల్వ ఉండడానికి, పురుగు పట్టకుండా మందులు అవి వేస్తారు కాబట్టి 2-3 సార్లు శుభ్రంగా కడుగుకొని అప్పుడు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఈ శనగలు శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో వాటర్ వేసి ఒక 6-7 గంటలు బాగా నాననివ్వాలి. ఈ శనగలు ఇవి నానిన తర్వాత మనకి డబుల్ క్వాంటిటీలో అవుతాయండి శనగలు. ఇప్పుడు మూత పెట్టేసి 6-7 గంటలు నానిన తర్వాత చూడండి, శనగలు ఇన్ని శనగలు అయ్యాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకుని వాటర్ వేసి ఉడికించుకుందాము. శనగలు ఉడికేలోపు మనం కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకుంటే చాలా తక్కువ టైంలోనే రెడీ అయిపోతుందండి. శనగల్లో మనకి పొట్టుతో తీసిన శనగలైతే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉన్న వారికి కూడా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ లేకుండా గుడ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలా ఉడికిన శనగల్ని తీసుకోవాలి. ఉడికేటప్పుడే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే శనగలు కొంచెం రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో చిన్నగా తురుముకున్న క్యారెట్ ముక్కలు, కీరా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చండి మీకు ఇష్టమైతే. నేనైతే వేయట్లేదు. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి, కారానికి బదులుగా మిరియాల పొడి వేసుకుంటున్నాను. మీరు పచ్చిమిర్చి ముక్కలైనా వేసుకోవచ్చు. ఇందులో పులుపు తగ్గట్టుగా నిమ్మకాయని పిండుకోండి. నిమ్మకాయ ఎక్కువ వేసుకుంటేనే రుచి బాగుంటుంది. ఇలా నిమ్మకాయ కూడా పిండిన తర్వాత శుభ్రంగా అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మనకి క్యారెట్, కీర, ఉల్లిపాయ ఇవన్నీ కూడా చాలా మంచిదండి. పీచు పదార్థం కూడా ఎక్కువ ఉంటుంది. శనగల్లో కూడా పీచు పదార్థంతో కూడిన కార్బోహైడ్రేట్స్ కాబట్టి మనకి చాలా స్లోగా కార్బోహైడ్రేట్స్ అనేవి రిలీజ్ అవుతాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిది. మనం శనగలు, పెసలు కూడా వేసుకోవచ్చు. శనగలు పల్లీలతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకొని ఇంకా బాగా కలుపుకొని బౌల్లో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. సింపుల్గా అయిపోతుంది, హెల్త్కి మంచిది. పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి. అవన్నీ కూడా చూడండి. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది. ఈ విధంగా హెల్తీగా స్నాక్ తయారు చేసి పెట్టండి. ఈవినింగ్ టైంలో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.